ప్రజలకు మంచి చేయాలని ఆశిద్దాం సార్. ప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. ప్రకాష్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు ది డిబేట్. ప్రకాష్ రెడ్డి గారు, సరే ఎన్నికలు అయిపోయాయి, రిజల్ట్ వచ్చేసింది, రేపు కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతుంది. బహుశా 1:04 కొత్త ముఖ్యమంత్రి, అదేవిధంగా కొత్త మంత్రివర్గం కూడా ఏర్పాటు కాబోతుంది. సో మీ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, లేకపోతే మీ అంచనాలు కావచ్చు, ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? పెద్దలందరికీ నమస్కారం. మీరు ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఏమి, మేము పెద్ద బాగా ఆశతోటి ఏదో అయిపోతుంది అనేటువంటిది అయితే లేదు. అట్లీస్ట్ మేము కోరుకుంటుంది ఏంటంటే కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామిక వాతావరణం అయితే లేకుండా పోయింది. అట్లీస్ట్ ఆ ప్రజాస్వామిక వాతావరణం ఈ ప్రభుత్వంలో వస్తుందని ఆశిస్తున్నాం. అంతకంటే ఎక్కువ మీ ప్రభుత్వం ఆశిస్తుంది కూడా ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ప్రకటనలు, వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే గ్యారంటీస్, ఇవన్నీ కూడా తెలంగాణను బాగా ముందు తీసుకుపోతాయి. తెలంగాణలో ఏమో జరగబోతుంది అనేటువంటి అయితే మేమైతే నమ్మటం లేదు. బట్ ఒక ప్రజాస్వామిక తెలంగాణ మొత్తం ఆశిస్తున్నాం. అలా ఆ రకమైనటువంటి ప్రజల యొక్క, ప్రజా సంఘాల యొక్క, లేకపోతే ఉద్యమకారుల యొక్క, లేకపోతే వివిధ సంఘాలు, రాజకీయ సంఘాలు కావచ్చు, లేదా స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు ఎవరైతే సమస్యల కోసం పోరాటం చేస్తారో, పొలిటికల్ ప్రెషర్ గ్రూప్స్ అంటారో అటువంటి సంస్థ, ట్రేడ్ యూనియన్స్ కావచ్చు, వాళ్ళందరి యొక్క వాయిస్, వాళ్ళందరి యొక్క వాదన, వాళ్ళందరి యొక్క నిరసనలు, లేదా వాళ్ళందరికీ అటువంటి అవకాశం కల్పించి ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజల ఆశించిన మేరకు పనిచేస్తారని ఆశిస్తున్నా. అది చేస్తే మంచిది. అట్లీస్ట్ ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజలతో టీఆర్ఎస్ ఓటడానికి ప్రధాన కారణం కూడా అదే. అహంకారం, ప్రజలతో కలవనటువంటి విషయం. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజాస్వామ్యం అంటే నాకు మెజార్టీ ఇచ్చారు, 82 సీట్లు ఇచ్చారు కాబట్టి నేను ఏదైనా చేయవచ్చు, ఏ నిర్ణయం తీసుకోవచ్చు, నాకు హక్కు ఉంది అంటే ప్రజాస్వామ్యంలో శాసనసభ ఉంది, శాసనసభ నడవాలా, శాసనసభలో చర్చించుకోవాలి, మంచి చర్చించుకోవాలి, చెడు చర్చించుకోవాలి. ఆ చర్చల ద్వారా ఒక మంచి అభిప్రాయం కూడా రావాలి. కొన్నిసార్లు అనిపిస్తుంది మంచి అభిప్రాయం వచ్చి మంచి నిర్ణయం కనుక వచ్చింది అనుకోండి, మంచిది కూడా. ఒక ముఖ్యమంత్రి గారికి శాసనసభ జరుగుతున్నప్పుడు అనేక సలహాలు వస్తాయి ఎమ్మెల్యే దగ్గర నుంచి. ఆ సలహాలు స్వీకరించి మంచి చేస్తే మనకు మంచిది. నేను గతంలో ఒకసారి రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా నేను శాసనసభ ఉన్నప్పుడు ఆ మాట వచ్చింది. ఓబులాపురం మైనింగ్ విషయంలో ఇది బాగా జరిగిన తర్వాత మీరు స్టాండింగ్ కమిటీ, ఒక హౌస్ కమిటీ ఏంటి, అదేంటి, ఎంత చర్చ అయినాక అయితే మీరు అన్ని పక్షాల నాయకులను తీసుకొని పోతా, మీరు పోయి చూడండి, అక్కడ తప్పు జరిగితే చెప్పండి, రాసి చెప్పండి అని చెప్పాడు. పోయినారు, సరే అందరూ పోయినారు, వచ్చినారు. అంటే అటువంటి పరిస్థితులు కొన్నిసార్లు ప్రభుత్వానికి కూడా లాభం జరుగుతాయి చర్చల వల్ల. చర్చల వల్ల ప్రభుత్వానికి కూడా లాభం జరుగుతుంది. కాబట్టి అటువంటి లాభం జరిగేటువంటి పనులు వాళ్ళు చేస్తే, ప్రజాస్వామ్యయుతంగా చేస్తే మంచిది. మిగతా అంటారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలండి. మెజార్టీ కార్యక్రమాలు ఈ రోజు మేము కాళేశ్వరం బంద్ చేస్తామంటారా, లేదా డిండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం బంద్ చేస్తామంటారా, లేకపోతే డిండి ప్రాజెక్టు బంద్ చేస్తామంటారా, డిండి ఎత్తిపోతలు బంద్ చేస్తామంటారా, లేకపోతే నాగార్జున సార్ నీళ్ళు ఇవ్వమంటారా? లేదా ఏది ఆపలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగించాల్సిందే. ఫలానా రోడ్డు సగం వేసిన రోడ్డుని ఆపలేరు కదా వాళ్ళు, ఫలానా డెవలప్మెంట్ సగం బిల్డింగ్ కట్టిందని ఆపలేరు కదా. కాబట్టి ఇవన్నీ కొనసాగింపు. ఇప్పుడు కాంగ్రెస్ కాలంలో స్టార్ట్ అయినటువంటి మెట్రో రైలు టీఆర్ఎస్ కాలంలో పూర్తి అయింది, వాళ్ళు ప్రారంభోత్సవం చేశారు. ఓవరాల్ గా మీరు ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి పరిపాలన అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూద్దాం. దయాకర్ గారి దగ్గరికి వెళ్దాం. దయాకర్ గారు, మీరు డిస్కషన్ స్టార్ట్ చేసిన